Dear friends, welcome to Biblical Parivartana. Welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో. జూన్ 3కి సంబంధించినటువంటి వాక్య భాగం ద్వితీయోపదేశకాండం 7. దీనిలో చాలా ముఖ్యమైనటువంటి సత్యాలు ఉన్నాయి. అవి తెలుసుకోకపోతే బైబిల్నే అర్థం చేసుకోలేము అన్నట్లుగా ఉంటుందన్నమాట. కాబట్టి శ్రద్ధగా వినాలని ఆశిస్తుంటున్నాను. దాన్నే డివోషనల్గా కూడా తీసుకోవాలి. డివోషన్ అంటే ఏంటి? డివోషన్ షుడ్ బి బేస్డ్ ఆన్ ట్రూత్. సత్యాన్ని, బైబిల్లో ఉన్నటువంటి సత్యాన్ని తెలుసుకుని దాన్ని మన జీవితాలకి అన్వయించుకోవాలి. కొన్ని థియలాజికల్గా అన్వయించుకుంటాం, కొన్ని ప్రాక్టికల్గా అన్వయించుకుంటాం. అన్నీ రెండు కూడా అవసరం. ముందు థియాలజీ అవసరం. థియాలజీ అంటే సత్యం, థియాలజీ అంటే ఫిలాసఫీ. సరైన ఫిలాసఫీ ఉంటే సరైన ప్రవర్తన ఉంటుంది. మరి సరైన ఫిలాసఫీ లేకపోతే మన ప్రవర్తన కూడా సరిగా ఉండదు. కాబట్టి ఇవి డివోషన్స్ అంటున్నారు. ఏంటండి మరి థియాలజీ చెప్తున్నారు అంటే దానికి దీనికి కొంచెం భేదం ఉన్నప్పటికీ అవి వాటర్ టైట్ కంపార్ట్మెంట్స్ లాగా రెండు సపరేట్గా ఉన్నట్టుగా మనం గ్రహించకూడదు. సత్యాన్ని తెలుసుకోవాలి, దాన్ని మన జీవితాలకి అన్వయించుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. మే ద వర్డ్స్ ఆఫ్ మై మౌత్ అండ్ ద మెడిటేషన్ ఆఫ్ అవర్ హార్ట్స్ be acceptable in thy sight, our rock and redeemer. Amen. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం కొన్ని వచనాలు చదువుకుందాం. నీవు స్వాధీనపరచుకొనబోవు దేశంలోనికి నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి బహుజనములను అనగా సంఖ్యకును బలమునకును నిన్ను మించిన హిత్తీయులు, గిల్గాషీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజేయులు, అవ్వీయులు, యెబూసీయులను 7 జనములను నీ ఎదుట నుండి వెళ్ళగొట్టిన తరువాత నీ దేవుడైన యెహోవా వారిని నీకు అప్పగించినప్పుడు నీవు వారిని హతము చేయవలెను, వారిని నిర్మూలం చేయవలెను. వారితో నిబంధన చేసుకొనకూడదు, వారిని కరుణింపకూడదు. నీవు వారితో వియ్యమందకూడదు, అంటే ఈ రాజీ పడకూడదని, లేకపోతే సంబంధాలు పెట్టుకోకూడదు, వివాహ సంబంధాలు పెట్టుకోకూడదని. ఈ వియ్యమందకూడదు అనేటువంటి మాట మనం ఈ దినాల్లో వాడం. వాని కుమారునికి నీ కుమార్తె నీయకూడదు, నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు. నన్ను అనుసరింపకుండా ఇతర దేవతలను పూజించున్నట్లు నీ కుమారుని వారు మళ్లించుదురు. అందును బట్టి యెహోవా కోపాగ్ని నీ మీద రగులుకొని ఆయన నిన్ను త్వరగా నశింపచేయును. కావున మీరు వారికి చేయవలసినదేమనగా వారి బలిపీఠములను పడద్రోసి, వారి విగ్రహములను పడగొట్టి, వారి దేవతాస్తంభములను నరికివేసి, వారి ప్రతిమలను అగ్నితో కాల్చవలెను. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. మీరు సర్వజనముల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మును ప్రేమించి మిమ్మును ఏర్పరచుకొనలేదు. సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే కదా. అయితే యెహోవా మిమ్మును ప్రేమించువాడు గనుక తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు గనుకను యెహోవా బాహుబలము చేత మిమ్మల్ని రప్పించి దాసుల గృహములో నుండి ఐగుప్తు రాజైన ఫరో చేతిలో నుండి మిమ్మల్ని విడిపించను. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు, తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారికి తన నిబంధనను స్థిరపరచువాడును, 1000 తరముల వరకు కృపచూపువాడును, నమ్మదగిన దేవుడు ననియు, తను ద్వేషించు వారిలో ప్రతి వానిని బహిరంగంగా నశింపచేయుటకు వానికి దండన విధించువాడనియు నీవు తెలుసుకొనవలెను.
ఆయన తను ద్వేషించు వాని విషయము ఆలస్యం చేయక బహిరంగంగా వానికి దండన విధించడం. తర్వాత మిగిలినటువంటి వాక్యాలు చదువుకుందాం. ఇప్పుడు ఈ 7వ అధ్యాయంలో సంక్షిప్తమైన అంటే కాంప్లెక్స్ అనేక అంశాలు ఒకదానికొకటి పెనవేసుకుని ఉంటున్నాయి. వాటిలో రెండింటిని మనం పరిశీలిద్దాం. మొదటిది, ఎన్నిక ఉద్ఘాటించబడింది. దేవుడు ఇశ్రాయేలుని ఎన్నుకున్నాడు. ఆ విషయాన్ని ఇక్కడ మోషే అండర్లైన్ చేస్తాడు. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము, నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. 6వ వచనం. ఎందువలనగా ఎందుకు ఎన్నుకున్నాడు ఆయన? స్వభావసిద్ధంగా వారు మేలుమైన ప్రజలు అయినందువలన, నైతికంగా చాలా పరిశుద్ధులైన, ఎక్కువ జ్ఞానమైనటువంటి వాళ్ళు, ఎక్కువ జ్ఞానవంతులైనటువంటి వాళ్ళ, బలమైన సైన్యాలను బట్టి యెహోవా ఈ నిర్ణయం తీసుకున్నాడా? వాళ్ళు చాలా బలంగా ఉన్నటువంటి ప్రజలని? అది కానే కాదు. మీరు సర్వజనముల కంటే విస్తారమని యెహోవా మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని ఏర్పరచుకొనలేదు. సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే కదా. అయితే యెహోవా మిమ్మల్ని ప్రేమించేవాడు గనుకను, తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చేవాడు గనుకను యెహోవా బాహుబలము చేత మిమ్మల్ని రప్పించి దాసుల గృహముల నుండి, ఐగుప్తు రాజుల ఫరో చేతుల నుండి మిమ్మల్ని విడిపించను. చదువుకున్నదే మరలా చదువుకుంటాం. ఇక్కడ 3 విషయాలు గ్రహించాలి. బైబిల్లో దేవుని సార్వభౌమత్వం, సావరింటీ అంటాం. దాన్ని బట్టి మానవ బాధ్యత తగ్గించబడదు. ఎన్నిసార్లు అండర్లైన్ చేసినా కానీ అది తక్కువే. ఈ 2 కలిసి ఉంటాయి. దేవుడు సార్వభౌముడు అయినప్పటికీ మానవ బాధ్యత కొట్టివేయబడదు, తగ్గించబడదు, రద్దు చేయబడదు. బాధ్యత లేనట్టుగా కూడా ఉండకూడదు. దానిని కాన్వర్స్గా తిరిగేసి చెప్తే మానవులు నైతిక జీవులు. వారు ఎన్నుకుంటారు, నమ్ముతారు, విధేయత చూపించగలరు. వాళ్ళు అవిధేయులుగా కూడా ఉండగలరు, విధేయులుగా ఉండగలరు, అవిధేయులుగా ఉండగలరు. అది వాళ్ళ ఇష్టం. వాళ్ళు నైతిక జీవులు, స్వతంత్ర జీవులు. కానీ వీటిని బట్టి చివరిగా దేవుని సార్వభౌమత్వము దానిపై ఆధారపడదు. ఇది చేస్తేనే దేవుని యొక్క తలంపులు, దేవుని ఉద్దేశాలు నెరవేరుతాయి అనుకోకూడదు. ఈ అధ్యాయంలో స్పష్టంగా ఈ విషయం వ్యక్తపరచబడినది. అనగా దేవుని ఎన్నిక ద్వారా దేవుని సార్వభౌమత్వం అయినట్టు తెలుసు. దేవుడు ఎన్నుకున్నాడు. భూపనాదులు పట్టు వివేక మునిపే ఆయన ఎన్నుకున్నాడు. ఇంకా వాళ్ళ మంచిని బట్టి కాదు, వాళ్ళ గొప్పతనాన్ని బట్టి కాదు, వాళ్ళ బలాన్ని బట్టి కాదు. సార్వభౌమత్వం స్పష్టం చేయబడుచు అదే సమయంలో ఇదే అధ్యాయంలో ఏం జరుగుతుంది? ప్రజల బాధ్యతలు నిక్కబడుచుకుంటున్నాయి. ఈ 2 సత్యాలను నమ్మని వారు దేవుని సార్వభౌమత్వాన్ని, మానవ బాధ్యతను అవి కలిసి ఉంటాయి. ఒక ప్రక్కనే ఒకదాని ప్రక్క ఒకటి ఉంటుంది. ఆ 2 కూడాను ఎవరైతే వ్రాస్తున్నారో
ఆ మానవ రచయిత మైండ్లో ఈ రెండు ఉంటాయి, ప్రక్కనే కూర్చుంటాయి అని ఆ విధంగా నమ్మనటువంటి వాళ్ళు ఏమవుతుంది, వాళ్ళకి ఎప్పుడైనా సరే, ఇప్పుడైనా తర్వాత అయినా వారి విశ్వాసమునకున్న ఆధారము భరించలేనట్లు తొణికిసలాడుతుంది. వాళ్ళకి విశ్వాసం ఉండొచ్చు, కానీ అది మంచి గట్టి కాంక్రీట్ మీద స్థిరంగా ఉండేటువంటి ఆధారం లేదు ఆ విశ్వాసానికి. అది ఎప్పుడైనా సరే ఆ అవకతవకలు, ఆ ఘాట్లు, ఆ చవక ఆధారం ఎప్పుడు బయటపడతానే ఉంటుంది. ఎందుకంటే అది ఈ రెండు కూడాను బైబిల్లో ఉన్నవి. మన మైండ్కి కొంచెం వ్యతిరేకంగా, ఒకదానికి వ్యతిరేకంగా ఉండొచ్చు, కానీ రెండు కూడాను బైబిల్లో ఉన్నాయి. అది నమ్మకపోతే మాత్రం మన విశ్వాసానికి ఉన్నటువంటి ఫౌండేషను కదిలిపోయినట్టే, అది దెబ్బతిన్నట్టే, అది ఫౌండేషన్లోనే క్రాక్ ఇచ్చినట్టే. అది గమనించుకోవాలి. ఇది అన్నిటికంటే ముఖ్యమైనటువంటి థియాలజీ నాకు హెల్ప్ చేసింది ఇది. అన్నిటికంటే అది తెలుసుకున్నప్పుడు నాకు బైబిల్ బాహాటంగా అర్థమైంది. అంటే అన్నీ అర్థం కాదనుకోండి, నాకు ఇంకా అప్పుడు బైబిల్లో ఉన్నటువంటి సత్యాన్ని ఎక్కువ గ్రహించగలిగారు. నాకు సులువుగా అర్థమైంది, ఓహో ఇది ఇట్లా చెప్తున్నాడు అని. కాబట్టి ఇది తెలుసుకోకుండా బైబిల్ని అర్థం చేసుకోలేము. మన విశ్వాసంలో మనకి స్థిరత్వం కూడా ఉండదు. ప్రార్థన చేసుకోలేము, ఇవాంజలిజం చేయలేము. కాబట్టి దీన్ని మాత్రం గ్రహించుకోండి. దీనికి సంబంధించినటువంటి 6 విషయాలు ఉన్నాయి. దాన్ని కంపాటిబిలిజం అంటారు. మరి కార్సన్ గారు కదా, ఇది ఆయన రాసినటువంటి పుస్తకాన్ని మనం తర్జుమా చేస్తున్నాం కదా. కార్సన్ గారి ఒక పిహెచ్డి, ఇంగ్లాండ్లో పిహెచ్డి చేసినప్పుడు ఆయన 35 సంవత్సరాల క్రితం పిహెచ్డి చేసినప్పుడు ఆయన డిసర్టేషను టాపిక్ ఇదే, గాడ్ సావరెంటీ, హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ. కాబట్టి అది ఏదో చులకనగా తేలిగ్గా చెప్పినటువంటి మాటలు కాదు. ఎన్నో సంవత్సరాలుగా ఆయన రీసెర్చ్ చేసి, బైబిల్లో ఉన్నటువంటి రీసెర్చ్ చేసి, ఓల్డ్ టెస్ట్మెంట్ని రీసెర్చ్ చేసి, ఇంటర్ టెస్ట్మెంటల్ రీసెర్చ్ చేసి, మరి అక్కడ యూదులు ఎట్లా తలంచారు, ఫైలో ఎట్లా తలంచాడు, గ్రీక్ వాళ్ళు ఎట్లా ఈ ప్రాబ్లంని హ్యాండిల్ చేశారు అని అన్ని గ్రంథాలు చదివి మనకి అర్థమయ్యేటట్టుగా చెప్తున్నాడు అన్నమాట ఆయన. కాబట్టి దీన్ని ఏమంటారంటే కంపాటిబిలిజం అని అంటారు. అప్పుడు అది అర్మీనియన్ కాదు, కాల్వినిజం కాదు. ఇప్పుడు చాలా సెమినరీస్, చాలా సంఘాలు, డినామినేషన్స్ ఈ 2 తెగలను బట్టి డివైడ్ అయిపోయింది. కాల్వినిస్ట్ సంబంధించింది ఒకటి, అర్మీనియన్ సంబంధించినటువంటి డినామినేషన్ కానీ సెమినరీస్ కానీ. కంపాటిబిలిజం ఈ రెండింటినీ సీరియస్గా తీసుకుంటుంది. ఇది కాల్వినిజం కాదు, అర్మీనియనిజం కాదు, కంపాటిబిలిజం. ఈ రెండింటినీ అంటే కాంప్రమైజ్ అని అనటానికి వీల్లేదు. ఈ రెండింటికి ఇవ్వాల్సినటువంటి వెయిట్ ఇస్తుంది అన్నమాట. ఎందుకంటే బైబిల్ ఇస్తుంది కాబట్టి. అది చాలా గ్రహించాలి. ఇది తెలుసుకోకుండా ఏ ఇంటర్ప్రిటేషను రైట్ కాదు, ఏ ప్రార్థన రైట్ కాదు. దయచేసి దీన్ని గ్రహించుకోండి. దీనికి సంబంధించినటువంటి మెటీరియల్ నా దగ్గర ఉన్నది. ఎప్పుడన్నా థియాలజీ చెప్పినప్పుడు చెప్తాను.
రెండవ విషయం, ఎంచుకుని అంటే బైబిల్ ఎలక్షన్ అంటాం కదా, దేవుడు ఎంచుకున్నాడు. ఎంచుకునే తీరులో దేవుని ప్రేమ వ్యక్తపరచబడింది. ఇశ్రాయేలుల ఎడల ఉన్న ఆప్యాయతను బట్టి దేవుడు వారిని ఎంచుకున్నాడు. ఎందుకు ఎంచుకున్నాడు? వాళ్ళని బట్టా కాదు, కేవలము ఆయన ఆప్యాయతను బట్టి ఆయన వాళ్ళని ఎంచుకున్నాడు. ప్రేమను బట్టి అందాం. ఆయన ప్రేమించాడు కాబట్టి వారిని ఎంచుకున్నాడు, అంతే. ఎందుకు ప్రేమించాడు అంటే ప్రేమించాడు, ఇక అంతే. అంతకంటే వెనక పోలేం మనం. యూ కెనాట్ గో బ్యాక్ బియాండ్ దట్ పాయింట్. దేవుడు ఎందుకు ప్రేమించాడంటే ప్రేమించాడు కాబట్టి. ఎందుకు ఎన్నుకున్నాడంటే ప్రేమించాడు కాబట్టి. ఎందుకు ప్రేమించాడంటే ప్రేమించాడు కాబట్టి. అంతేగాని వారిలో ఏది మంచి ఉన్నందున అని కాదు. వేరే చోట కూడా ఈ యొక్క సత్యం ప్రత్యక్షపరచబడింది. మలాకి చదువుకుందాం. మలాకి 1వ అధ్యాయం 2-3 వచనాలు. ఇక్కడ ఉదాహరణ అని అన్నాం. ఎందుకు ఉదాహరణ అని అన్నామంటే దీనికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి వచనాలు ఉన్నాయి. ఆ వచనాల్లో ఒకటి తీసుకుంటున్నాం, ఉదాహరణకి ఒకటి అని. మలాకి 1-2-3 వచనాలు. యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను. అయితే మీరు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపితివందురు? ఏశావు యాకోబునకు అన్న కాదా? అయితే నేను యాకోబును ప్రేమించుతిని, ఇదే యెహోవా వాక్కు. ఇద్దరు అన్నదమ్ముల్లో ఒకరిని ప్రేమించాడు. ఏశావును ద్వేషించి అతని పర్వతములను పాడు చేసి అతని స్వాస్థ్యమును అరణ్యమందున నక్కల పాలు చేసితిని. కాబట్టి ఎందుకు దేవుడు ఈ విధంగా చేశాడు అని ప్రశ్నించడానికి మనం తగినటువంటి వారం కాదు. రోమా 9లో ఏమనుంటుందంటే, మరి కుమ్మరి మట్టితో తనకిష్టం వచ్చినటువంటి పాత్రని చేసినప్పుడు మట్టి ప్రశ్నిస్తుంది అనుకోండి. మట్టి అంటది, కుమ్మరుడా ఏంటి నన్ను ఇట్లా చేస్తున్నావు అని ప్రశ్నిస్తుందా? ఆ కుమ్మరివాడు ఆ మట్టితో ఏ విధంగా చేయాలనుకుంటే దాన్ని మలుచుకుని చేస్తాడు, అంతే. ఇక మట్టి దానికి వినాల్సిందే. మనం దేవుని ప్రశ్నిస్తే మట్టి కుమ్మరోడిని ప్రశ్నించినట్టుగా ఉంటుంది అనేటువంటి ఆ అనాలజీ రోమా పత్రిక 9లో మనం చూడగలుగుతాం. ఇలాంటివి చాలా ఉన్నవి. ఇదొక వచనం. మరి మూడవది ఏంటి అంటే దేవుని ప్రేమ. ఇక్కడైతే దేవుని ప్రేమ ఏ విధంగా ఉంది? ఎలక్షనల్ లవ్, ఎన్నుకునేటువంటి తీరులో దేవుని ప్రేమ వ్యక్తపరచబడింది. అదొకటే కాదు, వేరే విధాలుగా కూడాను దేవుని ప్రేమ వివరించబడింది. దేవుని ప్రేమను గురించి బైబిల్ వర్ణన ఎప్పుడూ ఒకే తీరులో ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ 3:16లో అందరికీ తెలిసినటువంటి వచనమే, ఫర్ గాడ్ సో లవ్డ్ ద వరల్డ్ దట్ హీ గేవ్ హిజ్ ఓన్లీ బిగాటెన్ సన్, దట్ whomsoever he believes in him should not perish but have everlasting life. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా ఆయన తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను, అంటే యేసు ప్రభువుని అనుగ్రహించను. ఆ విధంగా దేవుడు లోకాన్ని ప్రేమించాడు. యేసు ప్రభువుని పంపించి ఆయన శిలువ మరణం ద్వారా ఆయన మరణించడానికే ఆయన పంపాడు. ఆ మరణం ద్వారా దేవుని యొక్క పాపుల మీద పడాల్సినటువంటి ఉగ్రత ఆయన హరించటానికి బలిగా ఆయన మరణించాడు. అంత ప్రేమ మన ఎడల దేవుడు అంతగా ప్రేమించాడు.
లోకుల ఎడల, తిరుగుబాటు చేసినటువంటి లోకుల ఎడల. దాన్ని ఏమంటారంటే సాల్విఫిక్ లవ్ అని అంటారు. ఇప్పుడు ఈ కార్సన్ గారు ఇంకొక బుక్ రాశారు, చిన్న బుక్, ద స్మాలెస్ట్ బుక్ హీ ఎవర్ రోట్. అది దాని పేరేంటంటే ద డిఫికల్ట్ డాక్ట్రిన్ ఆఫ్ ద లవ్ ఆఫ్ గాడ్. దాన్ని సారాంశం నేను చెప్పాను ఇంతకుముందు, మరలా ఈ సందర్భం వచ్చింది కాబట్టి మరలా చెప్తాను. అది ఏంటి అంటే ఇక్కడ ఓకే జస్ట్ గివ్ మీ సాలుగా దేవుని యొక్క ప్రేమ వివరించబడింది. ఇట్ ఈస్ డిస్క్రైబ్డ్. 5 రకాల ప్రేమని అంటలేదు. ఏంటి 5 రకాలంటే, మొదటిది త్రిత్వ ప్రేమ. ఇంతకుముందు చెప్పాను, మరలా చెప్తున్నాను. రెండవది బెనవలెంట్ లవ్, అంటే సృష్టి ఎడల ఆయన సృష్టించడమే కాకుండా ఆయన సృష్టిని ప్రేమించి పోషిస్తూ పరిపాలిస్తున్నాడు. త్రిత్వం అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మల మధ్య ఉన్నటువంటి ప్రేమ. దేవుడు ప్రేమ అయితే త్రిత్వం అనేది అవసరం. ఇఫ్ గాడ్ ఈజ్ లవ్, ట్రినిటీ ఈజ్ ఎ నెసెసిటీ. దూతల్ని మనుషుల్ని చేయకముందు దేవుడు ఒంటరిగా ఉన్నప్పుడు ఆయన ప్రేమ స్వరూపిగా తప్పకుండా ప్రేమించాలి కదా. ఆయన ప్రేమ స్వరూపి కాబట్టి ప్రేమిస్తున్నాడు. మరి ఎవరిని ప్రేమించాడు? కాబట్టి ఒంటరిగా ఉంటే ప్రేమ ఎవరికి చూపించాడు? తనను తాను ప్రేమించుకున్నాడు. తను ప్రేమించుకున్నాడు అంటే అది స్వార్థం అంటాం, ప్రేమ అన్నాం. కాబట్టి దేవుడు ప్రేమ స్వరూపి అయితే తప్పనిసరిగా త్రిత్వం అనేది ఉండాలి, కనీసం 2 ఉండాలి. మూడవది ఏంటంటే ఎలక్షనల్ లవ్ ఆర్ సాల్విఫిక్ లవ్, రక్షించేటువంటి ప్రేమ. యోహాను సువార్త 3:16 ఉదాహరణకు చెప్పుకున్నాం కదా, అది రక్షిస్తాడు. పాపుల్ని, తిరుగుబాటుదారుల్ని రక్షించేటువంటి ప్రేమ. అందువల్లనే యేసు ప్రభు పంపించాడు, యేసు ప్రభు ద్వారా రక్షించాడు. ఇది కూడా చెప్పుకున్నాం. ఎలక్షనల్ లవ్, ఏసావ్ హ్యావ్ ఐ హేటెడ్, జేకబ్ హ్యావ్ ఐ లవ్డ్. ఓకే, మలాకీలో చదువుకున్నాం కదా, భూపనాదులు వేయబడక మునిపే, వాళ్ళు పుట్టక ముందే దేవుడు యాకోబుని ఎన్నుకున్నాడు, ఏసావుని ఎన్నుకోలేదు. దాని అర్థం ఏంటంటే ఈ డిడ్ నాట్, ద్వేషం అని అక్కడ అంటే దాని అర్థం ఏంటంటే ఎన్నుకోలేదు అని అర్థం. మనం ద్వేషించినట్టుగా ద్వేషించటం అనే కాదు. దేవుడు ఎన్నుకొని తన సొంత కుటుంబమైనటువంటి ఆయన ప్రజల్ని ఎడల ఏ విధమైనటువంటి ప్రేమ చూపించాడో అలాంటి ప్రేమ ఎన్నుకొనలేనటువంటి వారికి చూపించలేదు అని అర్థం. సరే, ఇక నా 5వది ఏంటి అంటే కండిషనల్ ప్రేమ. కండిషన్స్ ఉన్నాయి. షరతు గల ప్రేమ. షరతు లేదంటారు, అది తప్పు. షరతు ఫర్ ఎగ్జాంపుల్ తర్వాత చదువుకోవచ్చు, కొలసే 1:23, లేకపోతే యోహాను సువార్త 15:10, జూడ్ 3వ వచనం, జూడ్ లాస్ట్ వచనం 21, రిమైన్ ఇన్ మై లవ్ అంటాడు. ఓకే, కండిషన్ ఉంది, యూ హ్యావ్ టు రిమైన్ ఇన్ మై లవ్ అనేది. ఆల్ రైట్, ఇప్పుడు మనం దీని గురించి ఈ 2 గురించి చెప్పుకున్నాం. ఎలక్షనల్ లవ్, దేవుడు ఎన్నుకున్నటువంటి వాళ్ళు. వేరే విధాలుగా కూడా 1, 2, 3, 4, 5 ఈ 5 విధాలుగా కూడా దేవుని యొక్క ప్రేమ వ్యక్తపరచబడింది, వివరించబడింది బైబిల్లో. 5 రకాల ప్రేమ అని అనకూడదు. ప్రేమ ఒకటే. ఈ విధాలుగా
అన్ని కోణాలని కూడా అనకూడదు మనం. ఓకే, ఇప్పుడు మనం ముందుకెళ్దాం. అది కూడా ముఖ్యమైనటువంటిదే. ఎందువల్లంటే ఈ విధంగా ఈ ఐదు విధాలుగా వర్ణించబడినటువంటి ప్రేమను ఆ విధంగా చూడకపోతే ఒక ప్రేమ ఒక రకమైనటువంటి ఒక విధమైనటువంటి ప్రేమను పట్టుకుంటే ఇక we will have distorted idea of the definition of love. దేవుని ప్రేమను అపార్థం చేసుకుంటాం. కాబట్టి ఈ 5 కోణాలు అవసరం. ఆ 5 దేవుడు బైబిల్ ఏ విధంగా వివరిస్తుందో ఈ 5 విధాలైనటువంటి వివరణలు అవసరం. లేకపోతే మన దేవుని ప్రేమ ఎడల మన అవగాహన చాలా డిస్టార్టెడ్గా అయిపోద్ది అన్నమాట. కాబట్టి అది కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయం. అది 3వ విషయం చెప్పుకున్నాం. ఆల్ రైట్. ఇక మేజర్గా రెండవది, మొదటిది ఏంటి అని అంటే ఎన్నిక గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు రెండవ విషయం ఏంటి అని అంటే వాగ్దాన దేశమును ఆక్రమించుకున్నటకు వారు పోరాడబోవు మనుషులకు భయపడకూడదు. అక్కడ మనం చదువుకున్నాం కదా వాక్యంలో 7 రకాలైనటువంటి జాతులు, వాళ్ళతో పోరాడాలి. వాళ్ళు 7 రకాలైన మనుషులైనా కానీ వాళ్ళకి మీరు భయపడవద్దు, భయపడకుండా పోరాడండి అని చెప్తున్నాడు ఇక్కడ 17 నుండి 22 వరకు కొన్ని వచనాలు చదువుకుందాం. 7:17 ద్వితీయోపదేశకాండం 7:17 ఈ జనములు నాకంటే విస్తారముగా ఉన్నారు, నేను ఎట్లు వారిని వెళ్ళగొట్టగలనని నీవనుకుందురేమో, వారికి భయపడకుము. నీ దేవుడైన యెహోవా ఫరోకును ఐగుప్తు దేశమంతటిని చేసిన దానిని, అనగా నీ దేవుడైన యెహోవా నిన్ను రప్పించినప్పుడు నీ కన్నులు చూచిన ఆ గొప్ప శోధనలను, సూచక క్రియలను, మహత్కార్యములను, బహుబలమును, చాచిన చేతిని బాగుగా జ్ఞాపకము చేసుకును. నీకు భయము పుట్టించుతున్న ఆ అందరికీ నీ దేవుడైన యెహోవా అలాగే చేయును. ఐగుప్తులకి చేస్తే వీళ్ళకి కూడా చేస్తాడు. వాళ్ళు పెద్ద దేశం, అక్కడ వాళ్ళు సూపర్ పవర్, రీజనల్ సూపర్ పవర్ ఐగుప్తు, వాళ్ళకే చేశాడు. వీళ్ళు కొద్దిమంది 7 రకాలైనటువంటి జాతులు అయినప్పటికీ వీళ్ళు కొద్దిమంది, వీళ్ళు అవినీతి పరులు, వాళ్ళకి పెద్ద శక్తి ఏమి లేదు, వాళ్ళకెందుకు భయపడటం? దేవుడు అంత బలమైనటువంటి ఐగుప్తు దేశాన్నే దద్దరిల్లేటట్టుగా చేసి ఆయన బాహుబలం చేత మిమ్మల్ని రప్పించుకుంటే, అదే దేవుడు మీకు తోడుగా ఉంటే మీరు ఎందుకు భయపడతారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ అండర్లైన్ చేస్తున్నాడు. భయపడవద్దు. తెగుళ్లను సృష్టించి ఎర్ర సముద్రమును పాయలు చేసి తన ప్రజలకు విడుదలనివ్వగల దేవునికి కొద్దిమంది జనులు కనానీయులు, వాళ్ళని ఓడించడం పెద్ద సమస్య కాదు. కాబట్టి దేవుని మాట నమ్మాలి. దేవుడు మన పక్షాన ఉన్నాడు, ఆయన నమ్మండి అనేటువంటి రీతిగా నమ్మినటువంటి వాడు, ఆ విశ్వాసి భయపడకూడదు. భయం, విశ్వాసం రెండిటికి బద్ధ విరుద్ధం. భయం ఉంటే విశ్వాసం ఉండదు, విశ్వాసం ఉంటే భయం ఉండదు. భయపడతాం. అందువల్లనే దేవుడు అంటాడు, నన్ను నమ్ము, నేను నీకు తోడుగా ఉన్నాను. భయాన్ని మనం గెలిచేది ఎట్లా? విశ్వాసంతో. వారికి భయపడకుండా కారణం ఏంటి?
ఇశ్రాయేలీయులు వారికంటే బలవంతులైనందున కానీ మెరుగైన వారని కాదు, కానీ వారు దేవుని ప్రజలైనందున. దేవుని ప్రజల వాళ్ళు. దేవుడు ఓడిపోతాడా? దేవుడు వాడికి దేవుని ప్రజలు దేవుడు వాళ్ళకి సన్నిహితంగా ఉంటాడు. దేవుడు ఓడిపోతాడా? అలాంటప్పుడు ఎందుకు భయం? అది. సో యాజ్ లాంగ్ యాజ్ దే లుక్ ఎట్ దెమ్సెల్వ్స్ దెర్ ఈజ్ ఫియర్. యాజ్ లాంగ్ యాజ్ దే లుక్ ఎట్ గాడ్ దెర్ ఇస్ నో ఫియర్. పరిస్థితులు మనుషుల్ని చూసినప్పుడు మరి మనకు భయం వేసిపోద్ది. పేతురు నీళ్ళ మీద నడిచినప్పుడు యేసు ప్రభువుని చూస్తూ, ప్రభువా నేను కూడా వస్తాను అని అంటే నడు అని అన్నాడు. నీళ్ళ మీద నడిచాడు. కానీ తుఫాను వైపు చూసినప్పుడు ఆయన కుంగిపోయాడు కదా. అలాంటిది. ఈ రెండు అంశాలతో పాటు వేరేవి కూడా ఈ అధ్యాయంలో పెనవేసుకుని ఉన్నట్లుగా మనం గ్రహిస్తాం. ఆయన ప్రజల ఎడల ఆయనకున్న ఉద్దేశాలన్నిటినీ నెరవేర్చుటకు వారిని ఎన్నుకున్న దేవుడు సమర్థుడు. దేవుని ప్రజల ఎడల పాత నిబంధనలో ఇశ్రాయేల్ ఎడల కానీ, కొత్త నిబంధనలో యేసు ప్రభువుని నమ్ముకున్నటువంటి విశ్వాసుల ఎడల కానీ దేవుడు ఏదైతే నిర్ణయించుకున్నాడో అది తప్పనిసరిగా చేస్తాడు. కృతజ్ఞత గల విధేయతతోనూ తొణకని విశ్వాసంతో ఆయన ఎన్నుకున్న ప్రజలు ఆ విధంగా స్పందించాలి. ఎట్లా స్పందించాలి? కృతజ్ఞత కలిగి విధేయులుగా ఉండాలి. తొణకని విశ్వాసంతో ధైర్యంగా ముందుకెళ్ళాలి. ఏ దేశంలో అయినా సరే ప్రతి చోట విశ్వాస సంఘాలు హింసింపబడుతున్నారు. భయం వద్దు, భయపడకూడదు. యేసుప్రభుని నమ్ముకుంటే, దేవుని నమ్ముకుంటే అలాంటి గొప్ప కార్యాలు చేసినటువంటి దేవుడు, చావు నుండి తిరిగి లేచినటువంటి యేసుప్రభు, ఇంకంతకంటే ఏంటి? ప్రతి ఆదివారం గుర్తు చేస్తుందంటే చావు నుండి లేచినటువంటి యేసుప్రభు, మరణాన్ని నుండి ఆయన లేచాడు, మరణాన్ని నుండి మనల్ని కూడా లేపుతాడు. అలాంటి దేవుడు మనకున్నప్పుడు మనం కానీ, మన కుటుంబాలు కానీ, మన సంఘాలు కానీ భయపడకూడదు. అది నేటి దినాన మనకి దేవుడు ఇస్తున్నటువంటి అభయం, ధైర్యం. అంటే మనం అనుకోవచ్చు, ఓ ఈ సంఘం ఎట్లా ఉంది, ఈ సంఘం ఎట్లా ఉంది. ఉండినా కానీ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు బాధ్యులు, వాళ్ళు శిక్షింపబడతారు. కానీ సంఘం ఎడల, దేవుని ప్రజల ఎడల దేవుడు కలిగినటువంటి ఆ యొక్క ఉద్దేశాలు తూచా తప్పకుండా నెరవేరుతాయి అని గ్రహించుకోవాలి. ఎవరు తిరిగి రాలేరు. అదే అపోస్తల కార్యం 28 అధ్యాయాలు కూడా అదే చెబుతుంది. మరి సంఘం ముందుకెళ్ళింది, సువార్త సేవ ముందుకెళ్ళింది. ఎన్ని అడ్డంకులు వచ్చినాయి, అనేక రకాల అడ్డంకులు వచ్చినాయి. ఫ్రమ్ విదిన్ అండ్ ఫ్రమ్ విదౌట్. సృష్టి నుండి, మనుషుల నుండి, దయ్యపు శక్తుల నుండి వచ్చినాయి. సువార్తను ఆపగలిగారా? సంఘాలని నాశనం చేయగలిగారా? ముందుకు వెళ్ళింది. అది అపోస్తుల కార్యంలో ఉన్నటువంటి ప్రోత్సాహకరమైనటువంటి సందేశం. అదే ఇక్కడ కూడా. ధైర్యంగా, సంతోషంగా దేవుడు మనకు తోడై ఉన్నాడు అని దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవిస్తూ ఆయనకు సేవ చేయాలి. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా దేవుడు, యేసుప్రభు ఏమన్నాడు? మీతో కూడా ఉంటా అన్నాడు. ఎట్లా మనతో కూడా ఉన్నాడు యేసుప్రభు? పరిశుద్ధాత్మను బట్టి. మరి పరిశుద్ధాత్మ ఏం చేస్తుంది? యేసుప్రభు ఏం చెప్పాడో, ఏం చేశాడో మనం అనుభవించేటట్టుగా చేస్తుంది. ఆ అనుభవించేటట్టుగా చేసిన తర్వాత మనం ఆయన యొక్క సువార్తని సేవ చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మేము భయపడినటువంటి సందర్భాలు అనేకంగా ఉన్నాయి నాయన. మమ్మల్ని క్షమించండి. మా వైపు చూసుకొనకుండా మీ వైపు చూస్తూ ముందుకు సంతోషంగా, ధైర్యంగా, విజయోత్సాహంతో
మేము ముందుకు వెళ్ళలాగిన మమ్మల్ని దీవించమని యేసు ప్రభు పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.